సరిపోతుంది. వినిపిస్తుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ పీగన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలని చాలా అశ్రద్ధగా చూశారు, పట్టించుకోలేదు గత ప్రభుత్వం. అందుకే తరచూ వరదలు వస్తున్నాయి, ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి, ప్రాణాలు కూడా పోతున్నాయి. దీన్ని నివారించడానికి పీగన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నామన్ రాంబాబు గారు, కో కన్వీనర్లు, సభ్యులు అందరూ కూడా, పార్టీ శ్రేణులందరూ కూడా స్థానిక శాసనసభ్యులకి సహాయ సహకారాలు అందించి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఈ గన్నవరం నియోజకవర్గంలో ప్రతి లంక గ్రామంలో కూడా కాజువేలన్నీ కూడా పూర్తి చేసి వరదల్లో మళ్ళీ ప్రజలకు ఉండి ఇబ్బందులు పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలని, ఈ విషయాలని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా స్థానిక మన పార్లమెంటు సభ్యులు హరీష్ గారు, శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా ప్రత్యేకంగా పీగన్నవరం మీద దృష్టి పెట్టి పీగన్నవరానికి ప్రత్యేక నిధులు కేటాయించి తక్షణమే ఈ గోదావరి పాయలపైన బ్రిడ్జిలు కట్టి, కాజువేలు కట్టి అభివృద్ధి చేయాలని, ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం జరగకుండా, వరదల ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో చేయాలని. దానికి మరొక మార్గం ఏంటంటే పోలవరం త్వరగా పూర్తయితే అసలు కోనసీమకి వరద అనేది ఉండదు. కాబట్టి పోలవరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే పూర్తి చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం.